నమస్తే నమస్తే పీపుల్, నేను మీ సినిమాన్. మీకు కనుక సైఫై అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టమైతే ఈ వెబ్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. స్టోరీ విషయానికి వస్తే, వరల్డ్లో ఉండే ఆల్మోస్ట్ అందరు సైంటిస్టులు ఒక్కొక్కటిగా చనిపోతూ ఉంటారు. ఇలా వీళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారో తెలుసుకోవడానికి ఒక ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. మన మెయిన్ లీడ్ యాక్టర్స్ అయిన మన హీరోయిన్లు అందరూ కూడా సైంటిస్ట్లే అండ్ ఫ్రెండ్స్ కూడా. ఈ గ్రూప్లో కూడా ఒక 2-3 చనిపోతూ ఉంటారు. ఆ ఏజెన్సీతో పాటు ఈ ఫ్రెండ్స్ అండ్ సైంటిస్ట్ వీళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇది బేసిక్ స్టోరీ అన్నమాట. మెయిన్ స్టోరీ వచ్చేసి మనకి 2 ఎపిసోడ్స్ తర్వాత రివీల్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ సిరీస్ చూడడం మొదలు పెట్టారంటే బింజ్ వాచ్ చేసేస్తారు. ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్కి అలా హుక్ అయిపోతూ వెళ్తాం అన్నమాట. స్టోరీ చాలా క్రియేటివ్గా, చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఈ సిరీస్లో ఉండే విఎఫ్ఎక్స్, స్టోరీ లైన్, విజువల్స్ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి. ఎస్పెషల్గా అయితే బీజిఎం అనే చెప్పాలి. స్టార్టింగ్ ఇంట్రోస్లో మాత్రమే ప్లే అయినా కూడా ఒక మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సిరీస్ ఆల్మోస్ట్ అన్ని జానర్స్ని కవర్ చేస్తుంది అన్నమాట. సైంటిఫిక్గా ఉంటుంది, థ్రిల్లర్ ఉండిద్ది, మిస్టరీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది. ఇలా అన్ని జానర్స్ని కవర్ చేసుకుంటూ కంప్లీట్గా ఒక కొత్త జానర్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. సిరీస్ పేరు వచ్చేసి 3 బాడీ ప్రాబ్లం. 2024లో స్టార్టింగ్లో రిలీజ్ అయిన ఈ సిరీస్ చాలామంది చూసేశారు. ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉండే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. 1 to 5, 6 వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. 6, 7, 8 అనేది మాత్రం కొంచెం లో అవుతుంది. ఎందుకంటే దీని సిరీస్ని ఎండ్ చేయడం కొంచెం కన్ఫ్యూజస్ వేలో ఎండ్ చేస్తారు. ఎందుకంటే సీజన్ 2 కోసం, హుకప్ కోసం అన్నమాట. లాస్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం లాగ్ అనిపిస్తున్నా కూడా బోర్ మాత్రం కొట్టదు, దానికి నేను గ్యారంటీ. హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సబ్ టైటిల్స్తో కవర్ చేసేయచ్చు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. 40 minutes, 50 minutes ఈచ్ ఎపిసోడ్ ఉంటుంది. 3 బాడీ ప్రాబ్లం అసలు మిస్ అవ్వకండి.